హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కంప్లీట్లీ డ్రై స్టాక్కి సంబంధించినటువంటి బాక్స్ అయితే అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో నేనైతే ఆల్రెడీ బాక్స్ రెడీగా అయితే పెట్టుకున్నాను. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నేను మన ట్యాంక్ నుంచి రిమూవ్ చేసిన డ్రిఫ్ట్ వుడ్ స్టోన్స్ కూడా అక్కడే వదిలేసాను అనమాట. సో ఇంకా పక్కన పెట్టేసుకుంటే ఇదిగోండి, నేనైతే ఇప్పుడు బాక్స్ అనేది అయితే ఓపెన్ చేస్తున్నాను. సో కంప్లీట్లీ మనకి డ్రై స్టాక్ అయితే వచ్చిందనమాట. సో క్లియర్లీ నేను ఒక్కొక్కటి పిక్ చేసి ఏ వెరైటీ తీసుకొచ్చాను ఏంటి అనేది చూపిస్తాను. సో ఇక్కడ నా చేతిలో ముందుగా మీకు కనిపిస్తుంది వచ్చేసరికి ఇంటర్నల్ పవర్ హెడ్ ఫిల్టర్స్ అనమాట. సో బేసికల్లీ ఇది బేసిక్ సైజ్ వచ్చేసరికి 1.5 ఫీట్ ట్యాంక్ అయితే సజెస్టబుల్. చాలామంది తెలియక 1 ఫీట్ ట్యాంక్లో కూడా ఇది అయితే పెట్టేసుకుంటున్నారు. దానివల్ల వాటర్ ప్రెజర్ ఎక్కువైపోతుంది, ఫిష్ అయితే స్ట్రెస్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి 15 వాట్స్ కెపాసిటీ అనమాట. ఇందాక నేను చూపించింది 4 వాట్స్. ఇది మనకి అప్ టు 2 ఫీట్ వరకు అయితే సూటబుల్గా ఉంటుంది. 2.5 ఫీట్ అయితే మరి యాక్యురేట్గా అయితే ఫిల్టర్ అవ్వదు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఫిల్టరేషన్ అంటే కంప్లీట్లీ కింద అసలు డస్ట్ కూడా లేకుండా ఫిల్టర్ అయిపోవాలనుకుంటారు. కానీ అంత యాక్యురేట్గా మీకు అవ్వాలంటే నార్మల్ ఫిల్టర్స్ యూస్ చేస్తే పని అవ్వదు. సో అదేవిధంగా మన స్టోర్లో వచ్చేసరికి నేను లాస్ట్ టైం తీసుకొచ్చినటువంటి బయో ఫిల్టర్ మీడియా అయితే చాలా బాగా అయితే క్లిక్ అయింది. సో ఇది తీసుకురావడం అప్పుడే మన స్టోర్లో థర్డ్ టైం అని అయితే చెప్పుకోవచ్చు. సో మల్టీ మిక్స్ ఆఫ్ మీడియా అనేది 350 గ్రామ్స్ క్వాంటిటీలో అయితే దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నా చేతిలో కనిపిస్తున్నటువంటి ఈ ఫిల్టర్ గప్పీస్కి అయితే ది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. ఈవెన్ మీ దగ్గర చిన్న చిన్న బేబీస్ ఉన్నా సరే వాటిలో కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది స్పాంజ్ ఫిల్టర్ ప్లస్ ఇందులో బయోమీడియా కూడా యాడ్ అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ నేను తీసుకొచ్చినటువంటి ఇంకో ప్రోడక్ట్ వచ్చేసరికి నార్మల్గా మీరు చూసేటువంటి స్పాంజ్ ఫిల్టర్స్ అనమాట. దానికి వేరియేషన్ ఏంటంటే అందులో మనకి అడిషనల్గా బయో ఫిల్టర్ మీడియా అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి ఓన్లీ స్పాంజ్తో అయితే వస్తుంది అనమాట. ఈ ఫిల్టర్స్ అన్ని కూడా కస్టమర్ అనేది ప్రీ ఆర్డర్ పెట్టి అయితే తెప్పించుకున్నారు. వాళ్ళకి ఫ్లవర్ హౌండ్ ట్యాంక్లో పార్టీషన్లో యాడ్ చేసుకోవడానికి అని అయితే చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసరికి చిన్నగా ఉన్నటువంటి ఫిష్కి బెస్ట్ ఫీడ్ వచ్చేసరికి మైక్రో పిల్లెట్స్ అని అయితే చెప్తాను. సో ఈసారి వచ్చేసరికి టయో కంపెనీలో అయితే తీసుకొచ్చాను. దీని యొక్క వెయిటేజ్ వచ్చేసరికి మనకి 45 గ్రామ్స్ అయితే ఉంది. సో మీలో ఎవరికైనా ప్రైజింగ్ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ నా వాట్సాప్కి డిఎం చేసేస్తే నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఈవెన్ నేను కూడా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. కొంచెం యూనిక్గా కనిపించింది కదా అనేసి ఆర్డర్ పెట్టి అయితే తెప్పించాను. సో ఇది మనకి అక్వేరియంలో పాట్ ప్లాంట్స్ లాంటివి ప్లేస్ చేసుకోవడానికి అయితే పనిచేస్తుంది. మీకు ఈ వీడియో కంటిన్యూషన్లోనే లైవ్లో డెమో కూడా ఒకటి చూపిస్తాను అనమాట. సో మనకి ఇది వచ్చేసరికి 2 టైప్స్ కింద అయితే యూజ్ అవుతుంది. అది ఎందుకు ఏంటి అనేది ప్రాపర్లీ అయితే చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మన స్టోర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ట్యాంక్లో ఇదైతే పెట్టి అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి ఇదిగోండి, మనం ఇన్సైడ్ పోర్షన్లో అయితే పెట్టుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని మీరు ఇందులో ప్లాంట్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. షార్ట్ హైట్లో ఉన్న ప్లాంట్ అయినా పర్లేదు, లాంగ్ హైట్లో ఉన్న ప్లాంట్ అయినా పర్లేదు. సో ఇది 2 టైప్స్కి యూజ్ అవుతుంది అన్నాను కదా. ఇంకో టైప్ ఎందుకు అంటే కనుక ఇందులో మీకు ఏదన్నా ఫిష్ అనేది బేబీస్ లే చేయడానికి రెడీగా ఉంటే, మీ ట్యాంక్ అనేది ఎంటీగా ఉంటే దాన్ని ఇందులో పెట్టి పైన కవర్ చేసుకోవాలి, లేకపోతే బయటకు అయితే జంప్ చేసేస్తుంది. దీనికి ఉన్నటువంటి గ్యాప్స్ నుంచి బేబీస్ అయితే డైరెక్ట్ ట్యాంక్లోకి అయితే వచ్చేస్తాయి. సో ఈ బేబీస్ కోసమే నేను ఎస్పెషల్ ఇంకో ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చాను. అది కూడా కంటిన్యూషన్లో అయితే చూపిస్తాను. సో దానికన్నా ముందు ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి టాప్ ఫిల్టర్ అనమాట. ది బెస్ట్ ఫిల్టరేషన్ సిస్టమ్ అని అయితే నేను అయితే చెప్తాను. ఎందుకు అంటే కనుక నేను ఆల్రెడీ నా 4 ఫీట్ ట్యాంక్స్లో అయితే ఈ ఫిల్టరేషన్ సిస్టమ్ అయితే మెయింటైన్ చేస్తాను. మాది షాప్ పర్పస్ కాబట్టి మోస్ట్లీ మేమైతే ఒక 50 to 100 పీస్ అయితే క్రౌడ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా. ఎంత ఫిష్ ఉన్నప్పుడు డస్ట్ కూడా ఎక్కువగానే అవుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ ఫిల్టరేషన్ సిస్టమ్ అయితే చాలా బాగా అయితే సూట్ అవుతుందన్నమాట. ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి సజెస్ట్ అయితే చేస్తున్నాను. సో మాన్స్టర్ ట్యాంక్ వెరైటీకి కూడా ఇదైతే బాగానే ఉంటుంది. సో ఇందాక మీకు చెప్పాను కదా, బేబీస్ని వాటిని మనం మెయింటైన్ చేయడానికి ఒక చిన్న ప్రోడక్ట్ తెచ్చానని, ఇదే అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఏంటి అంటే కనుక మీకు ప్రాపర్లీ నేను వీడియో కంటిన్యూషన్లో ఇది కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇందులో నేను 3 టైప్స్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ ఇది సింగిల్ ఛాంబరు, ఇప్పుడు సెకండ్ చూపిస్తున్నాను కదా. ఇది వచ్చేసరికి మనకి డబల్ కంపార్ట్మెంట్స్తో అయితే వస్తుంది అనమాట. అంటే ఒకేసారి 2 ఫిషెస్ని అయితే మీరు ఇందులో అయితే పెట్టుకోవచ్చు. సో ఇది బ్రీడింగ్ పర్పసే కాదు, మీరు ఫిష్ని అనేది కండిషన్ చేసుకోవడానికి, నెక్స్ట్ క్వారంటైన్ చేయడానికి కూడా యూజ్ అయితే అవుతుంది. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ 3 కంపార్ట్మెంట్స్తో అయితే వస్తుంది అనమాట. ఫిష్ అనేది మీరు ఏదైనా కొత్త ట్యాంక్లో యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫైట్ చేసుకోకుండా ఫస్ట్ అయితే మీరు అడాప్ట్ చేయడానికి ఇది అయితే యూజ్ చేయొచ్చు. సో నేను వీటిని అయితే ఓపెన్ చేసి అయితే పెట్టాను. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ కంపార్ట్మెంట్ అనమాట. ఈ కింద మీకు ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఉంది కదా, ఫిష్ ఎగ్స్ లే చేయగానే మీకు అవన్నీ కూడా కిందకి డ్రాప్ అయితే అయిపోతాయి. లైవ్ బ్యారస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బేబీస్ పెట్టగానే కిందకు వచ్చేస్తాయి అనమాట. సో అందులోనే ఇదిగోండి 2 ఛాంబర్స్ వెరైటీ. రెండింటి యొక్క వర్కింగ్ అయితే ఒకటే అనమాట. ఆటోమేటిక్గా బేబీస్ అనేవి కింద సేఫ్ సైడ్గా ఉండడం కోసం. సో కిందకు వచ్చిన బేబీస్ మ్యాక్సిమం పైకి వెళ్ళడానికి స్కోప్ అయితే తక్కువ, ఎందుకంటే పైకి వెళ్ళేటువంటి ఏదైతే ప్లేస్ ఉంటుందో తక్కువగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 3 ఛాంబర్స్ ఉన్నటువంటి ఈ జార్ అయితే తీసుకొచ్చాను. ఈవెన్ ఇందులో మీరు బేటాస్ని కూడా మెయింటైన్ అయితే చేసుకోవచ్చు.
ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ అనేవి మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను చూపిస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో డ్రై అనే కాదు, లైవ్ కూడా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాను. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం.